इंटरनेशनल ह्यूमन राइट्स एंड सोशल जस्टिस ऑर्गेनाइजेशन तेलंगाना स्टेट प्रेसिडेंट मोहम्मद बशारतुल्लाह ने आज प्रेसिडेंट आईडी कार्ड दिया। मोहम्मद माजिद साहब वाइस प्रेसिडेंट श्री आनंद रेड्डी साहब सेक्रेटरी को दिया गया। तेलंगाना वर्किंग प्रेसिडेंट एम.ए. हामिद साहब, मोहम्मद हबीब साहब, मोहम्मद वसीम, अब्दुल कलीम, मोहम्मद यूसुफ अली तमाम तेलंगाना के मेंबर्स मौजूद थे। तेलंगाना प्रेसिडेंट और नीरज सिंह सर का शुक्रिया अदा किया। कॉन्ग्रेचुलेशंस टू ऑल टीम तेलंगाना। आइए नाजरीन देखें ये रिपोर्ट। HR क्राइम न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। एक मिनट शाला डालने के बाद ठीक है। अच्छा डबल कप शाला ये अच्छा अच्छा राइट राइट इंटरनेशनल ह्यूमन राइट्स एंड सोशल जस्टिस ऑर्गेनाइजेशन, मैं तेलंगाना स्टेट प्रेसिडेंट मोहम्मद बशारतुल्लाह। आज हमारे सेक्रेटरी साहब इंटरनेशनल ह्यूमन राइट्स के तेलंगाना सेक्रेटरी है और आप वाइस प्रेसिडेंट है तेलंगाना के। आज हम लोग जो है ना एक छोटा सा प्रोग्राम रखे थे, जॉइनिंग प्रोग्राम। आज शंकरपल्ली में हम लोग जो है ना मुहिम चला रहे हैं कि हमारी ऑर्गेनाइजेशन को आगे बढ़ाने के लिए। और शंकरपल्ली के हमारे बहुत मशहूर माजिद साहब और जो है ना रेड्डी साहब यहाँ पर जो है ना बहुत ही वर्क कर चुके हैं। उन लोग हमारे साथ जुड़े, हमारे लिए बहुत बड़ी खुशनसीबी है कि जो है ना हम लोग इस ह्यूमन राइट्स को आगे बढ़ाने के लिए हमारे साथ जुड़े सो हैं। और हम शुक्रगुजार हैं हमारे नीरज सिंह सर का, ईश्वर जोशी सर का, और जो है ना हमारी जितनी भी कोशिश है हमारी ऑर्गेनाइजेशन को हम आगे ले जाने की, हम बराबर कोशिश करते रहेंगे। और हर जगह जो है ना हम इस इंटरनेशनल ह्यूमन राइट्स को जो है ना आगे बढ़ाने की कोशिश करेंगे। और हम जितना हो सके हमारे गरीब लोगों को, जितने भी अपने मुसीबत लोग जो मुसीबत में है, हम उनका साथ देंगे, चाहे वो दवाखाने में रहो चाहे कहीं भी रहो। हमसे जो मदद हो सके हम बराबर करेंगे और हमारी पूरी टीम एक साथ मिलकर ये काम करती है। जय हिंद साथियों। ఈరోజు మా గౌరవమైనటువంటి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు ప్రెసిడెంట్ గారు బషారత్ సాబ్ గారు, మా గౌరవమైనటువంటి సేరి అనంత్ రెడ్డి గారు సెక్రటరీ గారు, నేను వైస్ ప్రెసిడెంట్ గారు, ఈరోజు మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు మనం అందరం అర్థం చేసుకోవాలి. హక్కులు, ఈరోజు హక్కులు ఎక్కడ కూడా కాలరాయబడతాయి. ఆ హక్కులను ప్రశ్నించే గొంతే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడ కూడా కోట్ల రూపాయలు ఉంటాయి, కానీ ఈరోజు మా సేరి అనంతరెడ్డి గారు రాత్రనక పగలనక ఎండనక పండుగనక ప్రతి మనిషిని చిరునవ్వుతో పలకరించుకుంటూ న్యాయం నా జీవిత లక్ష్యం, దీన్ని కాపాడడమే నా ధ్యేయమని ప్రతి మనిషిని ఈరోజు కోట్ల రూపాయలు ఉంటే కూడా ముందుకొచ్చి సహాయపడేవాడే, ప్రార్థించే చేతుల కన్నా సహాయపడే చేతులు మిన్నా అని ప్రతి నిమిషం ఎప్పుడు కూడా ఆలోచించే వ్యక్తి ఒకరు ఉన్నారంటే మా గౌరవమైనటువంటి సేరి అనంతరెడ్డి గారు. ఎల్లప్పుడూ ప్రజాసేవలో ముందుకుండి అన్నదానంలో కానివ్వండి, కులం మతం అనకుండా తన కులం ఎంత గొప్పతో ఇతరుల కులం అంత గొప్పదని ఈ భారతదేశంలో ఉన్నటువంటి 1816 లాంగ్వేజెస్ను, 4600 క్యాస్ట్ను, 6 అతని గ్రూప్స్ను, 29 ఫెస్టివల్స్ను, 29 స్టేట్ మిన్ ఇండియా ప్రజలు ఇక్కడ నివసిస్తుంటారు శంకర్పల్లి BDL ఆర్డినెన్స్లో. వాళ్ళనందరినీ గౌరవించి ప్రతి మనిషిని ఈరోజు 73 సంవత్సరాల్లో కూడా ఎంత ఆరోగ్యంగా ఉండి ఆయన చేస్తున్న కృషిని చూసి మనం యువత కూడా గర్వపడవలసిన అవసరం ఉందని నేను మీ అందరితో కోరుతున్నాను.
మనం ఎన్నో కోట్ల రూపాయలు సంపాదిస్తాము. దానికి ఎవరు వీళ్ళు ఉదాహరణ రామోజీరావు ఉన్నారు, ఇలా చనిపోయి కోట్ల రూపాయలు లక్షల కోట్ల వ్యక్తి. కానీ ఆ లక్షల కోట్ల వ్యక్తిని చనిపోయిన తర్వాత చాలామంది పోయారు. కానీ ఆయన జీవితంలో బ్రతికి ఉన్నప్పుడు ఆయనతో కలిస్తే అది ఉత్తమమైన ప్రేమ అని నేను చెప్తా ఉన్నాను. కానీ దయచేసి మనం ఉత్తమమైన ప్రేమలో మా యొక్క గౌరవమైనటువంటి షేరి అనంత్ రెడ్డి గారు నువ్వు చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన అనుభవానికి మించిన గురువు లేడు. ఆయన అనుభవమే మనకు ప్రతీకగా అందరికీ నిలుస్తుంది. కాబట్టి మనం అందరము హక్కులను కాలారాయకుండా మనం అందరం ముందుకు తీసుకెళ్తూ మా బషారత్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు కాబట్టి ఆయన అనుభవంతో అందరూ ఇక్కడ వచ్చేసినటువంటి హైదరాబాద్ నుంచి వచ్చేసినటువంటి హమీద్ భాయ్ గారు ఇంకా అందరూ వచ్చేశారు. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుచు జై జవాన్, జై కిసాన్, జై హ్యూమన్ రైట్స్, జై భారత్. मैं हमीद वर्किंग प्रेसिडेंट तेलंगाना। आज बड़ी खुशी की बात है कि हमारे भाई जो है अब्दुल अजीज़ हैं, हमारे शंकरपल्ली के जो है हर खैर कामों में आगे रहते हैं। इन्होंने जो है आज हमारे साथ जुड़कर जो है हमको एक हौसला दिया है। हम इन्हीं के लिए दुआ करते हैं कि और भी आगे चले और काम करें। और मैं तमाम लोगों से यही ख्वाहिश करता हूँ कि भाई जो भी जितना हो सके हम गरीबों की मदद करें और जितना हो सके हम लोगों की मदद करें और इसके लिए आगे मैं हमारे साहब का धन्यवाद करता हूँ। इन्होंने आनंद रेड्डी साहब का मैं धन्यवाद करता हूँ जो हमारी टीम में जुड़े हैं। बहुत बहुत शुक्रिया। चलिए हम మన मजीद साहब वाइस प्रेसिडेंट साहब आनंद रेड्डी हम सेक्रेटरी हम लोग ये हमारे शिफ्ट में हमारा बशरत साहब हमारे को बहुत बड़ी ऊपर वजन रख दिए हमारे को। पूरा उनके हिसाब से हम पूरा कर लेंगे। उसको जो है उसको पूछ के हम आगे बढ़ जाएंगे। हम लोग जो कुछ है इंतजाम सबका मशवरा लेके सबका काम करने को तैयार है।